హాయ్, మీరు వింటున్నారు ఫంకీ మ్యాన్‌తో ఫంకీ మ్యాన్ షో. ఈరోజు ఫంకీ మ్యాన్ షోలో ఒక సెలబ్రిటీ గురించి మీరు వినబోతున్నారు. చాలామంది అతడు ఒక పెద్ద మూర్ఖుడని, అతను చెప్పిన మాటలు తప్పు అని అంటూ ఉంటారు. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరని ఆలోచిస్తున్నారా? రామ్ గోపాల్ వర్మ. ఈ పేరు వింటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది అతని సినిమాలు, అతని హిట్లు, ఆ తర్వాత తనకు సంబంధం లేని విషయాలపై అతను చేసే కామెంట్స్ అండ్ ఆ కామెంట్స్ వల్ల వచ్చే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు. ఇలాంటి రామ్ గోపాల్ వర్మని చాలామంది మూర్ఖుడు అనడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఈ ఫంకీ మ్యాన్ షోలో ఈ టాపిక్ మీద నేను మాట్లాడబోతున్నాను. ఫిలిం ఇండస్ట్రీ. ఎంతోమంది డైరెక్టర్లు ఎన్నో సినిమాలు తీస్తుంటారు. ఒక్క సినిమాని హిట్ కొట్టంగానే ఆ క్రెడిట్ అంతా తమదే అంటూ, వాళ్ళు దానికోసం ఎంతో కష్టపడ్డామంటూ, డే అండ్ నైట్లు కథలు రాసుకున్నాము, స్క్రిప్ట్లు రాసుకున్నాము అంటూ ఎన్నో విషయాలు చెప్పి అవార్డులు గెలుచుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తన సినిమాలకు హిట్ రావడం తన గొప్పతనం కాదని, వందలాది టెక్నీషియన్లు ఎంతోమంది వర్క్ చేస్తే ఆ ఫిలింకి ఆ సక్సెస్ వచ్చిందని తను అంటాడు. తనకి ఒక హిట్ సినిమాకి అవార్డు ఇవ్వాలనుకున్నా కూడా ఆ 100 మందికి అవార్డు ఇవ్వాలి అని చెప్తాడు. దీన్ని బట్టి చూస్తే రామ్ గోపాల్ వర్మకి అహంకారం లేదు అని, అలాగే చేసిన పనికి ప్రతిఫలం ఆశించకు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటని తను చదవకపోయినా ఇండైరెక్ట్ గా ఫాలో అవుతున్న ఒక అహంకారం లేని పర్సన్ రామ్ గోపాల్ వర్మ. మన చుట్టుపక్కల చాలా మంది మనతో మాట్లాడేటప్పుడు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తన మనసులో ఏదైతే అనుకుంటాడో అది స్పష్టంగా బయటికి చెప్పేస్తాడు. ఉదాహరణకి చాలా ఇంటర్వ్యూస్లలో తనకి అమ్మాయిలంటే చాలా ఇష్టమని, అమ్మాయిల్ని నేను చాలా ప్రేమిస్తానని చెప్తాడు. వాస్తవానికి ప్రతి మగవాడు అమ్మాయిని చూస్తాడు, అమ్మాయిని చూసి ఆనందిస్తాడు. కానీ మన చుట్టుపక్కల వాళ్ళు మనం చూసి ఏమనుకుంటారో అని చెప్పి ఆ ఫీలింగ్స్ని బయటికి చెప్పలేడు. ఇలా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రతి బర్త్డేలకి మనం ఎంతో హంగామా చేసి కేకులు కోసుకొని ఫ్రెండ్స్కి పార్టీలు ఇచ్చుకొని ఎంతో హడావిడి చేస్తాం. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తన బర్త్డేలో ఎటువంటి స్పెషాలిటీ లేదు అని, కొన్ని కోటాను కోట్ల క్రిమి కీటకాలు ఎలా అయితే పుట్టాయో తను కూడా అలాగే పుట్టానని, వాటికి తనకి ఉన్నటువంటి తేడా తన బ్రెయిన్ అని, ఆ బ్రెయిన్ చెప్పిన పనిని చేసి ఆ వచ్చిన పనిలో సక్సెస్ ని చూసి అది మన బర్త్డేగా డిసైడ్ చేసుకోవాలని అంటాడు. దీన్ని బట్టి చూస్తే రామ్ గోపాల్ వర్మ తను పుట్టింది ఏదో ఒకటి చేయడానికి తప్ప తన బర్త్డేలను గుర్తు చేసుకుంటూ కూర్చోడానికి కాదు అని ఒక అచీవర్ గుణాన్ని బయటికి చెప్పాడు. చాలా మంది మనుషుల్లో ఒక కామన్ గా ఉండే వీక్నెస్, తమకి చేసే సత్తా ఉన్నా సరే దేవుడికి ఒక దండం పెడితేనో లేదా అభిషేకం చేస్తేనో ఆ పని ఇంకా బాగా జరుగుతుంది అన్న ఒక వీక్నెస్. కానీ ఆ దేవుడు మనకి కావాల్సినంత శక్తినిచ్చాడు. కానీ ఇంకా ఆయన్నే నమ్ముకుంటూ మనం ఆ పనిని ఒక వీక్నెస్గా భావిస్తున్నాం. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తనకి దేవుడి మీద ఎటువంటి నమ్మకం లేదు అని చెప్పి, తన పనికి తనే కారణమని, తనకు కావాల్సినంత శక్తి ఉందని తను స్వయంగా ప్రకటిస్తాడు. దీన్ని బట్టి చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా మనం చేసే పనిని మనని మనం నమ్ముకుంటే చాలు అని ఇండైరెక్ట్ గా రామ్ గోపాల్ వర్మని చూసి అర్థం చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మనిషి ఎప్పుడైనా తనలో లేనటువంటి గొప్ప క్యారెక్టర్ పక్కనోళ్ళ దాంట్లో ఉంటే అతని గొప్ప అని చెప్పడానికి తనకి అంత ధైర్యం ఉండదు. కాబట్టి ఇలాంటి మంచి క్వాలిటీస్ అన్ని రామ్ గోపాల్ వర్మలో ఉన్నాయి కాబట్టి జనాలు అతను గొప్పవాడని ఒప్పుకోకుండా అతను ఒక మూర్ఖుడు అనే ఒక చెరగని ముద్ర వేశారు. బట్ ఫ్రెండ్స్, నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ ఈజ్ అన్ గ్రేట్ పర్సన్ అండ్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన వ్యక్తి కూడా. సో ఒకవేళ మీ దృష్టిలో రామ్ గోపాల్ వర్మ పైన ఇంకేమైనా ఒపీనియన్స్ ఉంటే జస్ట్ కింద కామెంట్స్ ఇవ్వండి. అలాగే మా ఫంకీ మ్యాన్ షోని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.